2024లో ఏఐ వచ్చు అంటే యూఆర్ అమేజింగ్. యూఆర్ అ విజనరీ. మీకో విజన్ ఉంది. మీరు నేర్చుకున్నారు. 2025లో మీకు ఏఐ వచ్చు అంటే యూఆర్ అహెడ్ ఆఫ్ అదర్స్. మీరు రైట్ పాత్‌లో వెళ్తున్నారు. మీ జాబ్ మీరు సెక్యూర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు 2026లో ఏఐ మనం నేర్చుకోవటం లేదు. ఏఐ మీద మనమేమి పని చేయట్లేదు అంటే మన జాబ్ ఇప్పుడు రిస్క్‌లో పడినట్టే. ఇది ఒక 3 పార్ట్స్‌గా చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి ఏఐ ఏజెంట్ అంటే ఏంటి? అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి ఎంసీపీ సర్వర్స్ అంటే ఏంటి? అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి అసలు ఫైనల్ పార్ట్ అసలు మనం ఏఐని యూజ్ చేసే విధానంలోనే యూజ్ చేస్తున్నామా? అంటే ఈస్ దట్ ద రైట్ వే టు యూజ్? సో ఈ రోజు మాత్రం వి విల్ ఓన్లీ కవర్ అబౌట్ వాట్ ఆర్ దీస్ ఏఐ ఏజెంట్స్. ఒక ఏఐ ఏజెంట్‌ని ఎలాగా మనము ఎస్టాబ్లిష్ చేసుకోగలము మన మన వర్క్ కోసం? హౌ కెన్ దే హెల్ప్ అస్? మన వర్క్ ఎలా సింప్లిఫై అవుతది? సో ఇది చూద్దాం ఈరోజు. అండ్ మీరు ట్రై చేయండి. ఓకే. మీ వర్క్ ప్లేస్‌లో కూడా ట్రై చేయండి ఇలా చేయటానికి. ఈదర్ యూ ఆర్ యూజింగ్ క్లాడ్ ఆర్ కర్సర్ ఆర్ కోపైలట్ ఆర్ వాటెవర్ ఏఐ మోడల్ యూ ఆర్ యూజింగ్, ట్రై ఇట్. ఓకే. సో మనం ప్రాంప్ట్ ఇంజినీరింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా! మనం ప్రాంప్ట్స్ ఇస్తాము. ఏంటి నేను మా వర్క్ ప్లేస్‌లో క్లాడ్ వాడుతున్నాను. సో నేను కర్సర్ కూడా వాడుతున్నాను గానీ దే ఆర్ ట్రైయింగ్ టు డెప్రికేట్ ఆఫ్ అంటే తీసేస్తున్నారు కర్సర్ లైసెన్సెస్. సో క్లాడ్ అండ్ కోపైలట్‌తో వెళ్దాము అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఎందుకంటే దే ఫెల్ట్ లైక్ వి ఆర్ పేయింగ్ అ లాట్. క్లాడ్ ఈస్ బెటర్ అని వాళ్ళకనిపించింది. సో తీసేస్తున్నారు. సో ప్రాంప్ట్ ఇంజినీరింగ్ నేర్చుకున్నాం గదా! మనము చూసాం గదా! హౌ వి గివ్ ప్రాంప్ట్స్ టు దీస్ ఎల్ఎల్ఎమ్స్. ఈ ఎల్ఎల్ఎమ్స్ అంటే ఏంటి? ఈ ఎల్ఎల్ఎమ్స్ ఆర్ నథింగ్. క్లాడ్ గాని, చాట్ జీపీటీ గాని, జెమినై గాని, గ్రాక్ గాని ఇట్లా ఇవన్నీ అంటే ఒక సెర్చ్ టూల్స్ లాగా. సో అది మనకేంటి? మనం ఒక క్వెషన్ అడిగితే మనకు ఆన్సర్ ఇస్తది. ఆ క్వెషన్‌ని మనం ప్రాంప్ట్ అంటాం అన్నమాట. మనము ప్రాంప్ట్ ఇస్తే దెన్ ఇట్ విల్ గివ్ అస్ అన్ ఆన్సర్. So that LLM will do. ఎందుకు? LLM is the brains. So always remember that the LLM is the brains. అంటే దానికి చాలా డేటా దాంట్లో లోడ్ చేశారు కదా! ఇట్ హాస్ యాక్సెస్ టు లాట్ ఆఫ్ ఎట్లా అంటే డాక్యుమెంట్స్ గానీ, పీహెచ్‌డీ థీసిస్ గానీ, వెబ్ గానీ అండ్ లాట్ ఆఫ్ ఫోరమ్స్ గానీ ఇట్లా ఇట్ హాస్ లాట్ ఆఫ్ యాక్సెస్ టు లాట్ ఆఫ్ డేటా. సో ఈ డేటా అంతా యూజ్ చేసి మనం ఒక క్వెషన్ అడిగితే ఆ క్వెషన్‌కి మనకి రెస్పాన్స్ ఇస్తది. విచ్ ఇస్ వెరీ గుడ్, వెరీ ఆసమ్. ఇదేంటంటే ఇట్స్ అ సూప్డ్ అప్ గూగుల్ సెర్చ్ లాగా. అంటే ఏంటంటే గూగుల్‌కి స్టెరాయిడ్స్ ఇస్తే కొంచెం బాగా బలంగా హల్క్ లాగా అయ్యి మనకి ఆన్సర్స్ ఏంటి వన్ ఆన్ వన్ సెషన్ లాగా మనకి ఇస్తుందన్నమాట. సో దట్ ఈస్ దిస్ ఎల్ఎల్ఎం అంటే. సో ఇప్పుడు ఎల్ఎల్ఎం అంటే మీకు క్లారిటీ ఉంది కదా! మళ్ళీ ఈ ఎల్ఎల్ఎంలో కూడా చాలా మోడల్స్ ఉంటాయన్నమాట. లైక్ సానెట్, జీపీటీ 4.5, ఓపస్, హైక్యూ ఇట్లా అంటే నాకు తెలిసినవి ఇవే. ఇంకా చాలా మోడల్స్ కూడా ఉండుంటాయి. సో దీస్ ఎల్ఎల్ఎమ్స్ హావ్ లైక్ లాట్ ఆఫ్ మోడల్స్ ఇన్ దెమ్ అండ్ ఎవరి వర్క్‌ని బట్టి వాళ్ళు వేరే మోడల్స్ యూజ్ చేసుకుంటారనమాట. మీరు యూజువల్లీ ఏ మోడల్ అయితే మీరు ఏ ఎల్ఎల్ఎం అయితే మీరు యూజ్ చేస్తున్నారో ఆ ఎల్ఎల్ఎంకి వెళ్తే ఒక 2, 3 మోడల్స్ అన్నా ఉంటాయి. ఇప్పుడు చాట్ జీపీటీ ఓపెన్ చేసినా మీరు ఏంటి చాట్ బాక్స్ ఉంటది కదా! ఆ చాట్ బాక్స్ కింద సైడ్‌లో చాట్ జీపీటీ 4.5, 3.5, 2.5 అట్లా ఉంటది కదా! దాని మీద క్లిక్ చేస్తే మీకు వేరే మోడల్స్ కూడా మీకు కనిపిస్తాయి అన్నమాట. ఒక ఎల్ఎల్ఎం తీసుకున్నామనుకో 3 పార్ట్స్ ఉంటాయన్నమాట దానికి. ఏంటి దాని బుర్ర, దాని బ్రెయిన్స్ ఏంటి అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే దాని టూల్స్ అంటే దాని హ్యాండ్స్ ఏంటి, దేంతో అది పనిచేస్తది అని. థర్డ్ థింగ్ ఏంటి అంటే దాని నర్వస్ సిస్టమ్ అంటే దాన్ని ఆర్కెస్ట్రేషన్ అంటారనమాట. సో ఎలా ఆర్కెస్ట్రేట్ చేయాలి అని మనం దానికి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కదా! సో ఆర్కెస్ట్రేటింగ్ ఫ్రేమ్‌వర్క్ అది. ఓకే. ఈ 3 ఉంటాయి. ఫస్ట్ ఈ మూడిట్లో కూడా ఫస్ట్ ఏంటి అంటే మనం బ్రెయిన్స్ గురించి చూద్దాం. బ్రెయిన్స్ ఇస్ నథింగ్ బట్ ఈ ఎల్ఎల్ఎం ఇట్‌సెల్ఫ్ ఇస్ అ బ్రెయిన్ అన్నమాట. ఏంటి అంటే ఇట్ హాస్ లాట్ ఆఫ్ మోడల్స్ ఆల్సో ఇన్ ఇట్. ఏ యూసేజ్‌ని బట్టి ఆ మోడల్ వాడుకోవచ్చు. మీరు చాట్ బాక్స్‌కి వెళ్లారనుకోండి, మీరు చాట్ జీపీటీ ఓపెన్ చేసి చాట్ బాక్స్‌కి వెళ్తే అక్కడ కింద జీపీటీ 4.5, జీపీటీ 5.5 అని చెప్పి అట్లా ఉంటాయి. సో మీరు ఆ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ అంటే చిన్న యారో మార్క్ అది క్లిక్ చేస్తే మీరు డిఫరెంట్ మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి ప్లానింగ్‌లో బాగా పనిచేస్తది ఒక మోడల్. ఇంకోటేమో కోడ్ ఫాస్ట్‌గా రాయటంలో పనిచేస్తది. ఇంకోటేమో మోర్ ఎఫిషియంట్‌గా రాయటం పనిచేస్తది. సో ఎవ్రీ మోడల్ హాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్. అది మీరు రీసెర్చ్ చేసి యూ నీడ్ టు సీ విచ్ మోడల్ యూ హ్యావ్ టు యూజ్. దిస్ ఇస్ ద బ్రెయిన్స్ ఆఫ్ ద ఎల్ఎల్ఎం అన్నమాట. ఇప్పుడు వాట్ ఆర్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఎల్ఎల్ఎం అని చెప్పి చూద్దాం. సో దేర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ టూల్స్. సో ఇప్పుడు ఎల్ఎల్ఎంకే ఇంత బుర్ర ఉంది, ఇంత డేటా ఉంది, ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది కదా! వై డస్ ఇట్ నీడ్ అ టూల్? సో ఇది మనం ఎంసీపీ రేపు క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఈ రోజు మీరు ఏం అర్థం చేసుకోండి అంటే ఇట్ డస్ నీడ్ టూల్స్. ఏంటి అంటే ఎల్ఎల్ఎంకి బుర్ర ఉంది. కానీ పని ఎలా చేస్తది? ఇట్ నీడ్స్ హ్యాండ్స్
టు డూ ద వర్క్ కదా! బుర్ర ఒక్కటి ఉంటే సరిపోదు. కూర్చొని ఆలోచించడానికి బావుంటది. బుర్ర ఉంటే మనకి కూర్చొని ఓహో! ఏం చేయాలి? ఎలా చేయాలి? ఓహో! ఇట్లా అట్లా చేయొచ్చు. కానీ యాక్షన్ ఎలా తీసుకుంటాము? యాక్షన్ తీసుకోలేం గదా! సో, ఎల్ఎల్ఎం ఆల్సో హాస్ ద బ్రెయిన్స్ బట్ ఇట్ కాంట్ టేక్ యాక్షన్. సో, యాక్షన్ ఎలా తీసుకుంటది? యూజింగ్ దీస్ టూల్స్. కానీ రేపు ఇన్ డెప్త్‌గా ఎంసీపీ ఈ టూల్స్ ఇది మొత్తం ఏంటి అన్నది మనం చూద్దాం. సో, ఇది టూల్స్‌కి కనెక్ట్ అవ్వాలన్నమాట మనం. టూల్స్‌కి కనెక్ట్ అయిన తర్వాత ఇట్ విల్ బి ఏబుల్ టు డూ ద వర్క్. నౌ ఇట్ కెన్ టేక్ యాక్షన్. ఓకే. థర్డ్ వచ్చేసరికి నర్వస్ సిస్టమ్. వాట్ ఈస్ ద నర్వస్ సిస్టమ్? మనము ఇప్పుడు ఒక ప్రాంప్టింగ్ ఫ్రేమ్‌వర్క్ ఏదన్నా ఒక ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి. ఆ ప్రాంప్ట్ ఎలా ఇస్తాం మనం? నువ్వు ఎవరు? ఏం పని చేయాలి? ఏమి లిమిటేషన్స్ ఉన్నాయి నీకు? ఏమన్నా అంటే హాలుసినేషన్స్ చెయ్యాలా? లేకుంటే క్వెషన్స్ కాల్ ఔట్ చేయాలా? సో, మనం అంటే మనందరికీ ఒక ఫ్రేమ్‌వర్క్ ఉంటది కంప్లీట్‌లీ కదా! ఒక టికెట్ అనలైజ్ చేయటం అన్నా, ఒక యూజ్ కేస్ రాయటం అన్నా, ఏదన్నా అంటే మొత్తం రైట్ ఎ యూజ్ కేస్ ఫర్ మీ అని చెప్పి చెప్పం గదా! ఒక మంచి ఫ్రేమ్‌వర్క్ ఇస్తాం దానికి. సో, దిస్ ప్రాంప్టింగ్ ఫ్రేమ్‌వర్క్ ఈస్ నథింగ్ బట్ ఆర్కెస్ట్రేషన్. అంటే వి ఆర్ టెల్లింగ్ ఇట్ హౌ టు డూ స్టఫ్. దీన్నే నర్వస్ సిస్టమ్ అంటారనమాట. ఇప్పుడు మీరు మీ ప్రాజెక్ట్‌లో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది మీకు. ఆ ప్రాజెక్ట్‌లో మీకు 9 టికెట్స్ అసైన్ అయ్యి ఉన్నాయి. క్యూఏ టికెట్స్ ఆర్ వేరే వేరే డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు అండ్ యూ నో దట్ దే విల్ కమ్ ఇంటూ క్యూఏ. సో, 9 డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ టికెట్స్. ఇప్పుడు ఈ టికెట్స్‌ని తీసుకొని అంటే మీకు బేసిక్‌గా అర్థమైంది ఏంటి అంటే ఈ టికెట్స్ లెట్స్ టేక్ దిస్ టికెట్స్. ఈ టికెట్స్ అన్నీ కూడా ఒక పేజ్ అంటే ఒక టెక్స్ట్ బాక్స్‌కి సంబంధించినవి. ఈ టెక్స్ట్ బాక్స్ ఆర్ వాటెవర్ దిస్ పేజ్ ఈ డేటాని మనం సబ్మిట్ చేస్తే ఇట్ షుడ్ డేటాబేస్‌లోకి వెళ్ళాలి. అండ్ మనము మెయిన్ పేజ్‌కెళ్ళిన తర్వాత ఈ పేజ్ మనం సబ్మిట్ చేసిన పేజ్ డీటెయిల్స్ కనిపించాలి. ఒక సింపుల్ ప్రాజెక్ట్ అనుకోండి. 9 టికెట్స్ అసైన్ ఉంది. డిఫరెంట్ డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు. సో, దీనికి ఇప్పుడు మీరు ఒక ఏజెంట్‌ని ఎలా క్రియేట్ చేస్తారు? నేనేం రాసానంటే యూ ఆర్ ఎ ఈటీఎల్ క్యూఏ ఏజెంట్. నేను జీరా టికెట్ ఇచ్చినప్పుడు నీకు ఆ టికెట్‌ని చదువు, కాన్ఫ్లుయెన్స్‌కెళ్ళు. ఎళ్లి ఆ టీడీడీ కాన్ఫ్లుయెన్స్‌కి రిలేటెడ్ టీడీడీ ఏముందో అదంతా పట్టుకురా. దాని తర్వాత నువ్వు ఒక మ్యాపింగ్ ఏమన్నా ఉందా? అంటే ఇప్పుడు నేను డేటా మీద పని చేస్తున్నాను గదా! అందుకనే ఇలా రాసాను. మీరేం రాస్తారు? అంటే ఆ పేజ్‌కి రిలేటెడ్ కోడ్ ఏంటి ఏంటి డెవలపర్ ఇచ్చేసిన తర్వాత డిఫరెన్సెస్ ఉంటది గదా! గిట్‌లో చేంజ్ రిక్వెస్ట్‌లో. సో, అదుంటే అది చూడు. అది చూసి గ్యాప్ అనాలిసిస్ చెయ్యి నాకు. అజంప్షన్స్ ఏంటో కాల్ ఔట్ చెయ్యి నాకు. టెస్ట్ సినారియోస్ జనరేట్ చెయ్యి నాకు. అండ్ ఆటోమేషన్ నేను బీడీడీ ఫార్మాట్‌లో రాస్తాను. సో, బీడీడీ ఫార్మాట్‌లోనే నాకు ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ కావాలి. సో, ఇది ప్రాంప్ట్ అండ్ నా జీరా టికెట్ ఇది. ఇక్కడ నేనింకా కనెక్ట్ చేయలేదు. ఓకే. ఇవేమి కనెక్ట్ చేయలేదు గాబట్టి అంటే నా జీరాకి, నా గిట్‌కి ఇంకేమి కనెక్ట్ చేయలేదు కాబట్టి ఇది అథెంటికేషన్ అడుగుతుంది. యూజువల్లీ మీరు కనెక్ట్ చేసుంటే అన్ని కనెక్షన్స్ కరెక్ట్‌గా ఉంటే అది ఎళ్లి ఈ పని చేస్తదనమాట. సో, టికెట్ 2కి కూడా అలా ఇవ్వండి. టికెట్ 3కి కూడా సేమ్ అదే ప్రాంప్ట్ ఇవ్వండి. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటి అంటే మీరు దానికి ఏం చెప్తారంటే, హే! ఈ టాస్క్ చాలా రిపిటేటివ్ అయిపోతుంది. రిపిటేటివ్ అయ్యే టాస్క్‌ని నేను ఆటోమేట్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి? మీరు కోడ్‌ని ఆటోమేట్ కాదు ప్రాసెస్‌ని ఆటోమేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, నువ్వేం చేస్తావంటే నేను ఇంకొక 4 టికెట్లు ఇస్తాను. నాకు ఒక ఫైల్ క్రియేట్ చేసి పెట్టవా? వేర్ ఐ కెన్ ఆటోమేట్ దిస్ ప్రాసెస్ అని చెప్తున్నారు. సో, ఇది ఇక్కడ పాజ్ చేసి మనం ఒక స్టెప్ వెనక్కెళ్దాం. కనెక్టర్స్ అని చెప్పాను కదా! కనెక్టర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఇందాక నేను టూల్స్ అని చెప్పాను కదా! దానికి చేతులు కావాలి. టూల్స్ యూజ్ చేసుకొని యాక్షన్ తీసుకుంటది. లేకుంటే యాక్షన్ తీసుకోలేదు. సో, ఆ టూల్స్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఇక్కడ జీరాకి కనెక్ట్ అవుతున్నాము. కాన్ఫ్లుయెన్స్‌కి కనెక్ట్ అవుతున్నాము. ప్లస్ ఏంటది గిట్‌కి కనెక్ట్ అవుతున్నాము. డేటాబేస్‌కి కనెక్ట్ అవుతున్నాము. మీరు సెలీనియం యూజ్ చేస్తే సెలీనియము లేకుంటే ప్లేరైట్ యూజ్ చేస్తే ప్లేరైట్ ఈట్లికి టూల్స్ ఇవన్నీ. ఈ టూల్స్‌కి కనెక్ట్ అవుతున్నారు. ఎందుకు? దానికేంటి బుర్ర బాగా ఉంది. అన్నీ ఉన్నాయి. కానీ దానికెలా తెలుస్తది? వాట్ యూ వాంట్ అన్నది తెలీదు కదా! మీ కోడ్ బేస్ ఏంటి? మీ రీపో ఏంటి? ఇట్ డజంట్ నో ఎనీథింగ్. సో, అందుకనే ఇది కనెక్ట్ చేస్తున్నారనమాట ఈ టూల్స్ దానికి. సో, ఇగో ఇక్కడ చూడండి. ఇప్పుడు కనెక్టర్స్ ఉన్నాయి గదా! ముందు మీరు కనెక్టర్స్ అన్నీ దానికి కావాల్సిన కనెక్టర్స్ అన్నీ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇవ్వలేదు. అందుకనే అది సారీ అథెంటికేషన్ ఇవ్వలేదు. నువ్వు కనెక్ట్ చేయలేదు అని చెప్తుంది. సో, ఇక్కడ కనెక్షన్స్ అన్నీ ఇవ్వాలి. ప్రాజెక్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ అంటే ఇప్పుడు మీరు ఆటోమేషన్ కాదు. ఈ ప్రాజెక్ట్ నేను జీరాలో 9 టికెట్స్ అసైన్ అయ్యున్నాయి. 4 టికెట్స్ నేను నీకిచ్చాను ప్రాంప్ట్ రాయమని. కానీ ఇంకా 5 టికెట్లున్నాయి. జస్ట్ ఒక పని చెయ్యి. ఒక ఫైల్ క్రియేట్ చేసేయి. ఆ ఫైల్‌ని skill.md అని చెప్పి పెట్టు. ఆ skill.md అని పెట్టి ఆ ప్రాజెక్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ రాయి. ఏంటి? యూ ఆర్
ETL QA agent, when I provide a Jira ticket, ఆ టికెట్‌ని చదువు, టీడీడీని పుల్ చెయ్యి, తర్వాత ఇంకా మీకేం కావాల్సో అదంతా అనమాట. ఇక్కడ నాకు అనుకూలంగా నేను రాసుకున్నా, ఇందాక నేను చెప్పినట్టు మీకు అనుకూలంగా మీరు రాసుకోండి అవన్నీ. ఓకే. ఇదంతా చెయ్యి. తర్వాత మీకే అర్థమవుతది. ఓహో! ఇది చాలా రిపీట్ అవుతుంది అని చెప్పి. skill.mdని క్రియేట్ చేసి పెడేస్తదనమాట. సో, బీ కేర్‌ఫుల్ ఆన్ వాట్ రిపో యూ ఆర్. మీరు ప్రాజెక్ట్ రిపోలోనే ఉండండి. అప్పుడే అది మీకు ఆ రిపో కరెక్ట్ రిపోలో skill.md క్రియేట్ చేస్తది. లేకుంటే వేరే రిపోలో చేస్తదనమాట. అదేంటి శిరీష మాకు మరి ఇంకా డెవలప్‌మెంట్ టికెట్సే అవ్వలేదు. అసలు ఫైల్ ఏం రాలేదు. ఉట్టి రిపో ఎలా క్రియేట్ చేస్తామంటే, క్రియేట్ బ్లాంక్ రిపో క్రియేట్ చేసేయండి. లేదు అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ దాంట్లోనే ఇది చేంజ్ అవుతుందనుకోండి. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్‌లోనే కొన్ని చేంజెస్ జరుగుతున్నాయి అనుకోండి. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్‌కి skill.md ఎయండి. వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3 అప్‌గ్రేడ్ చేసుకుంటా ఉండొచ్చు. దాన్ని అప్‌డేట్ చేయొచ్చు మీరు. మీరు ఇట్లా చేసిన తర్వాత మీరు ఈ ఫైల్‌ని రన్ చేస్తే ఇట్ విల్ ఆటోమేటికల్లీ డూ ద వర్క్ ఫర్ యూ. సో, దిస్ ఈస్ వాట్ యూ కాల్ ఎన్ అజెంటిక్ ప్రాసెస్ అనమాట. చలో ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.